హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి చూడండి. ఇది హైదరాబాద్ ఓవరాల్ అండి. ఇది 158 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట టోటల్గా. ఇది హైదరాబాద్ సిటీ. ఇది హైదరాబాద్ సిటీ అనమాట. ఇప్పుడు ఇది కూడా మనకి ఏంటంటే జిహెచ్ఎంసీలో కలిపేయబోతున్నారు. మొత్తం హైదరాబాద్ సిటీ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉందో దీన్ని జిహెచ్ఎంసీలో కలపబోతుంది అనమాట ప్రజెంట్ గవర్నమెంట్. దీంట్లో మొత్తం మనకి అన్ని హైవేస్ కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్ బయటే ఉంటాయన్నమాట. మనం చూసుకుంటే కనుక ఒక్కొక్క హైవే గురించి మనం చూద్దాం. ఇది ముంబై హైవే, ఇది మెదక్ హైవే, ఇది నాగ్పూర్ హైవే, ఇది కరీంనగర్ హైవే, ఇది వరంగల్ హైవే, ఇది విజయవాడ హైవే, ఇది సాగర్ హైవే, ఇది శ్రీశైల హైవే, ఇది బెంగళూరు హైవే, ఇది వికారాబాద్ హైవే. ఈ రింగ్ రోడ్స్ అన్నీ, ఈ హైవేస్ని అన్నీ కలుపుకొని ఫ్యూచర్లో మనకి ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది ఏంటంటే ట్రిపుల్ ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ అనమాట. ఈ హైవేస్ అన్నీ కలుపుకొని మనకు ఒక రోడ్డు ఒకటి గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. ఇప్పుడు అదేమో మనకి 340 కిలోమీటర్స్ వరకు వస్తుంది అనమాట. దీని పేరు రీజనల్ రింగ్ రోడ్ అనమాట. ఇప్పుడు ఏదైతే ఉందో మనకి జిహెచ్ఎంసీలో ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ కలిపేసింది. ఆల్మోస్ట్ నెక్స్ట్ 6 మంత్స్లో అలాగా మొత్తం సిటీ అవబోతుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ లిమిట్స్లో వస్తుంది. దీని తర్వాత ఏదైతే ఈ ప్రాంతాలు ఉన్నాయో ఈ హైవేకి ఈ రింగ్ రోడ్ బయట నుంచి ట్రిపుల్ ఆర్ మధ్యలో ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఇవన్నీ కూడా అభివృద్ధి చెందబోతున్నాయి అనమాట. ఇవన్నీ కూడా మనకు చూసుకుంటే కనుక ఇప్పటి వరకు ఇక్కడ అపార్ట్మెంట్ విల్లా కల్చర్ నడిచింది. ఓపెన్ ప్లాట్స్ అయితే ఇందులో ఎక్కువ లేవు. ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ అన్నీ చూసుకుంటే కనుక బయటకు వస్తుంది. ఇది నెక్స్ట్ కమింగ్ మనకి 2 to 10 years లోపు అంతా కూడా ఇక్కడ హెవీగా మార్కెట్ జరిగే స్కోప్ ఉందన్నమాట. ఈ హైవేస్ అన్నింటిలో కూడా చూసుకుంటే కనుక ఇక్కడ చూసుకుంటే కనుక ఇది ముంబై హైవే. ఇదేంటంటే మనకు డైరెక్ట్ ఇది కూకట్పల్లి నుంచి వచ్చే హైవే అనమాట. ఇది విజయవాడ హైవే. ఇదేంటంటే ఎల్బీనగర్ నుంచి వచ్చేదన్నమాట. ఇది చూసుకుంటే ఇది కూడా మెట్రో కనెక్టివిటీ ఇక్కడ ఆల్రెడీ కూడా ఉందన్నమాట. ఇది NH65 అని చెప్పి అంటారు అనమాట. ఇది ఉప్పల్ తర్వాత వచ్చే హైవే ఏంటంటే ఇది వరంగల్ హైవే అనమాట. ఇది ఏంటంటే కరీంనగర్ హైవే. ఇదేమో మేడ్చల్ తర్వాత వచ్చేది నాగ్పూర్ హైవే అనమాట. ఇది మనకి ఇటు సైడ్ వచ్చేదేమో మెదక్ హైవే. ఈ నెక్స్ట్ వచ్చేదేమో ఈ చేవెళ్ళ సైడ్ వెళ్ళేది ఏంటంటే ఈ చేవెళ్ళ హైవే వికారాబాద్ హైవే అని చెప్పి అంటారు అనమాట. మనకి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చి ఇక్కడ ఉందన్నమాట. మనకి ఎయిర్పోర్ట్ ఇది RGIA అంటారు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనకి ఇది 5500 ఎకర్స్లో ఇది ఎయిర్పోర్ట్ ఉంది. మనకి ఇండియాలోనే పెద్ద ఎయిర్పోర్ట్ ఇది జాగ్రఫీ పరంగా చూసుకుంటే. దీని తర్వాత వచ్చేది మనకి ఇది ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్, ఢిల్లీ ఎయిర్పోర్ట్ వస్తుంది. ఫస్ట్ జాగ్రఫికల్ ఏరియా చూసుకుంటే కనుక ఫస్ట్ ఇదే ఎయిర్పోర్ట్ పెద్దది వస్తుంది అనమాట. ఆల్రెడీ ఇక్కడ ఐటీ హబ్ ఏదైతే ఉందో మనకి ఐటీ హబ్ నుంచి మనకి డైరెక్ట్గా చూసుకుంటే కనుక ఇది యాక్సెస్ అనేది ఓఆర్ఆర్కి ఉందన్నమాట గచ్చిపూర్ నుంచి. ఇక్కడ చూసుకుంటే కనుక ఓఆర్ఆర్ నుంచి ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ కూడా ఇదంతా డెవలప్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏదైతే ఉందో ఈ ప్లేసెస్ ఈ హైవేస్ ఏదైతే ఉన్నాయో ప్రతి హైవేకి ఒక ప్రత్యేకం అంటూ ఉందండి హైదరాబాద్లో. దాని ప్రకారంగానే ఇది డెవలప్ అవుతుంది అనమాట. అందుకని చెప్పి ఏంటంటే మనకి ఏ హైవేలో బిజినెస్ ఆ హైవేలో ఉంటుంది. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ హైవేస్ కూడా ఉన్నాయి, కొన్ని విల్లా ప్రాజెక్ట్స్ వచ్చే ఉన్నాయి, కొన్ని ఏమో ఓపెన్ ప్లాట్స్కి డిమాండ్ ఉన్న హైవేలు కూడా ఉన్నాయన్నమాట. ఇది టోటల్ మనకి హైదరాబాద్ చూసుకుంటే కనుక ఇది హైదరాబాద్ మ్యాప్ అనమాట. ఇది ఆల్రెడీ ఇప్పుడు సిటీలో కలపబోతున్నారు కాబట్టి ఇక్కడ వరకు మనకు అంతా రెసిడెన్షియల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డిమాండ్ అంతా కూడా బయటికి వెళ్ళబోతుంది. నెక్స్ట్ కమింగ్ 10 years వరకు పాపులేషన్ అంతా కూడా ఈ హైవేస్ బయటే మనకి పాపులేషన్ అంతా కూడా అవబోతుంది. బిల్డర్స్ కూడా కొత్త ప్రాజెక్టులన్నీ కూడా ఈ బయటే ఎక్కువగా మనకి స్కోప్ ఉంది. ఎందుకంటే ఇది అఫోర్డబుల్ ఉంది ఇప్పుడు ప్రజెంట్. వన్స్ రీజనల్ రింగ్ రోడ్ మనకి కంప్లీట్ అయితే కనుక ఫ్యూచర్లో ఇదేంటంటే 3 to 5 yearsలో రీజనల్ రింగ్ రోడ్ మనకు కంప్లీట్ అయితే ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఈ బయట వాళ్ళకి ఈజీగా 2 to 3 రిటర్న్స్ అనేవి ఈజీగా ఉంటాయన్నమాట. ఎందుకంటే పాపులేషన్ అంతా ఇందులో అంతా కంజెస్టెడ్ అయిపోయింది కాబట్టి హైదరాబాద్ సిటీలో ఇప్పుడు అంతా బయటకే మార్కెట్ అంతా స్కోప్ అవుతుంది అనమాట. అందుకని చెప్పి ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది రైట్ టైము. యాక్చువల్గా చూసుకుంటే ఇది సిటీ చూసుకుంటే ముందు ఇన్నర్ రింగ్ రోడ్ ఇక్కడ వరకే ఉండేది కొద్దిగా ఈ స్కోప్ చూసుకుంటే. తర్వాత ఈ ఓఆర్ఆర్ వరకు వచ్చిందనమాట. ఇప్పుడు ఓఆర్ఆర్ వరకు మీరు ఎక్కడ చూసినా కానీ హౌసెస్ అంతా
ఫుల్ ప్యాక్ అయ్యింది. ఇప్పుడు చూసుకుంటే కనుక ఎలాగైనా మన పాపులేషన్ పరంగా చూసుకుంటే బయటకే వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఈ రింగ్ రోడ్లో ఉన్న పాపులేషన్ అప్రాక్సిమేట్లీ 2 crores వరకు అవుతుంది ఇప్పుడు జిహెచ్ఎంసీలో కనుక కలిపేస్తే కనుక. ఇంకా ఫ్యూచర్లో ఫర్దర్ పాపులేషన్ ఏదైతే కనుక వస్తే కనుక ఇదంతా కూడా బయటే సెటిల్ అవ్వాలన్నమాట. అందుకని ఈ సిటీ మీద లోడ్ తగ్గించడానికి హెవీ వెహికల్స్ కూడా లోడ్ కూడా సిటీలోకి ఏదైతే హెవీ వెహికల్స్ అన్నీ కూడా ఇలా రింగ్ రోడ్ నుంచి వచ్చి మొత్తం ఇట్లా మారుతున్నాయి ఇంటర్చేంజ్లో, అది రాకుండా ఏంటంటే RRR అనేది ఇచ్చారు. ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ బెంగళూరు నుంచి వచ్చే వెహికల్ ఎగ్జాంపుల్ మనకి ఇటు ఢిల్లీ వెళ్ళాలనుకోండి, అది ఏంటంటే నాగ్పూర్ హైవే నుంచి వెళ్తుంది అనమాట. అదే మీకు రీజనల్ రింగ్ రోడ్ అయితే ఇక్కడ షాద్నగర్ నుంచి వచ్చి ఇలాగా రీజనల్ రింగ్ రోడ్ తిరిగి డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఎగ్జిట్ అనేది తీసుకుంటుంది అనమాట. అప్పుడు ఏంటంటే ఈ హైవేస్ మీద కూడా హెవీ వెహికల్స్ లోడ్ అనేది పడకుండా మనకి ఈజీగా యాక్సెస్ అనేది వచ్చి ఫ్యూచర్లో డెవలప్మెంట్ అనేది కూడా ఎక్కువ జరిగే స్కోప్ ఉందన్నమాట. అందుకని చెప్పి ఎవరైతే బయట ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి గ్యారంటీగా రిటర్న్స్ అనేవి గ్యారంటీగా ఉంటాయి. హైవే ప్రైజెస్ అంటే ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తుంది ఏంటంటే ఇక్కడ వరకు జిహెచ్ఎంసీ చేస్తున్నారు దీన్ని, ఇది జిహెచ్ఎంసీ లిమిట్స్లోకి వస్తుంది. ఓకే, ఇది నెక్స్ట్ ఇక్కడ వరకు చూసుకుంటే కనుక ఇదంతా హెచ్ఎండి లిమిట్స్లోకి వస్తుంది. హెచ్ఎండి లిమిట్స్ చేస్తున్నారు అనమాట విత్ ఇన్ రింగ్ రోడ్ వరకు. అంటే మనకు ఫుల్ క్లారిటీ అండి, ఇందులో మనకు కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ లాన ప్రాంతం ఉందో అది జిహెచ్ఎంసీ, అవుటర్ రింగ్ రోడ్ బయట ప్రాంతం ఉందో అది హెచ్ఎండిఏ పరిధి. అవుటర్ రింగ్ రోడ్ బయట వచ్చేదంతా కూడా మనకి రూరల్ తెలంగాణ కింద వస్తుంది అనమాట. అది ఇప్పుడు హైవేలో ప్రైజెస్ చూసుకుంటే కనుక ఒక్కొక్క హైవేలో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ కంది, ఇక్కడ ముంబై హైవే తీసుకుంటే కనుక కంది ఇటు సైడ్ ఉంది, కంది ఇవన్నీ కూడా మనకి అరౌండ్ 35,000 రూపీస్ అలా ఉంది. సంగారెడ్డి కూడా 35,000 రూపీస్ అలా ఉంది. ఇక్కడ సదాశివపేట ఏదైతే ఉందో మనకి సదాశివపేట కానీ ఇవి కానీ చూసుకుంటే కనుక అరౌండ్ 15,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అనేది ఉందన్నమాట ఇక్కడ. అలాగే మనకి వికారాబాద్ హైవే చూసుకుంటే మొత్తం మనకి అప్ టు చేవెళ్ళ వరకు మనకి 111 జీవోనే ఉంటుంది, 111 జీవో ల్యాండ్స్ ఉంటాయి. ఇదంతా ఎకర్స్లోనే ఉంటుంది అనమాట ఎక్కువ మార్కెట్. ఇందులో చూసుకుంటే కనుక ఇక్కడ కూడా మనకి చేవెళ్ళ, ఈ చేవెళ్ళ స్పాట్ ఏదైతే ఉందో చేవెళ్ళకు ముందు నుంచే మనకి రెసిడెన్షియల్ జోన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ చేవెళ్ళ కూడా అరౌండ్ 15,000 to 20,000 రూపీస్ మధ్యలో మార్కెట్ నడుస్తుంది అనమాట. అది డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. అందులో పంచాయతీ లేఅవుట్స్ ఉండొచ్చు, పంచాయతీ లేఅవుట్స్ అయితే కొద్దిగా తక్కువ ఉంటాయి, హెచ్ఎండి లేఅవుట్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు బెంగళూరు రోడ్ కనుక తీసుకుంటే ఇక్కడ మనకి ఇది కూడా 111 జీవో, ఫస్ట్ 12 kilometers 111 జీవో ఉంది. ఇందులో ఈ 111 జీవోలో మనకి ఇక్కడ తిమ్మాపూర్ అని చెప్పి స్టార్ట్ అవుతుంది. ఈ తిమ్మాపూర్ ఏరియా నుంచి మనకి రెసిడెన్షియల్ జోన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ తిమ్మాపూర్ ఏరియా నుంచి మనం చూసుకుంటే ఈ తిమ్మాపూర్ ఏరియాలో అరౌండ్ న్యూ లేఅవుట్స్ అయితే 25,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నారు. ఈ కొత్తూరు సైడ్ అయితే 20,000 రూపీస్, ఈ షాద్నగర్ అయితే మనకి 18,000 రూపీస్ అలాగా పర్ స్క్వేర్ యార్డ్ ఉందన్నమాట. ఇదంతా కూడా రీజనల్ రింగ్ రోడ్ కనెక్ట్ అవుతున్నాయి ప్రతి హైవేస్ కూడా. తర్వాత శ్రీశైల హైవే గురించి చూసుకుంటే ఇక్కడ మనకి తుక్కుగూడ వస్తుంది. ఈ తుక్కుగూడ ప్రాంతాల్లో ఆల్రెడీ ఇక్కడ రామ్కి వాళ్ళ విల్లాస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈ రామ్కి వాళ్ళ విల్లాస్ ఇవన్నీ కూడా ఉండి ఆల్రెడీ అక్కడ హ్యాబిటేషన్ అనేది ఉంది. ఇక్కడ మనకి ఇక్కడ కూడా విల్లా ప్రాజెక్ట్స్ ఉంది, మ్యాక్ ప్రాజెక్ట్స్ అని చెప్పి ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ రామ్కి డిస్కవర్ సిటీ అని చెప్పి ఉంది. ఇక్కడ ఆల్రెడీ పబ్లిక్ హ్యాబిటేషన్ ఉంటున్నారు. ఇక్కడ కూడా మనకి కందుకూరు అని చెప్పి ఉంటుంది అనమాట. కందుకూరు వరకు అయితే మార్కెట్ బాగుంది. ఇక్కడ నుంచి కూడా ఒక ఫార్మాసిటీకి అప్పట్లో గవర్నమెంట్ 200 feet రోడ్ అనేది వేసింది అనమాట. 200 feet రోడ్ వేసింది. అది మనకి సాగర్ హైవే వరకు టచ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ల్యాండ్ అనేది ఉంది, గవర్నమెంట్ ల్యాండ్. ఇదేంటంటే 19,000 acres ఫార్మాసిటీకి అని చెప్పి పెట్టారు. ఇప్పుడు ఇందులో ఫార్మా విలేజ్ కానీ ఫార్మా క్లస్టర్ కానీ కొన్ని ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ కూడా ఇస్తున్నారని చెప్పి బయట అయితే టాక్ అయితే నడుస్తుంది అనమాట. ఇది శ్రీశైలం రూటు. ఇక్కడ ఏంటంటే మనకి ఈ కందుకూరు ఏరియాలో చూసుకుంటే కనుక మనకి అరౌండ్ 20,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది, యావరేజ్ ప్రైస్ నేను చెప్పేది. ఇక్కడ కడతాల్ అని ఉంటుంది అనమాట. ఈ కడతాల దగ్గర చూసుకుంటే యావరేజ్గా 12,000 to 15,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది అనమాట. మనం చూసుకుంటే ఇటు సాగర్ హైవేలో చూసుకుంటే కొద్దిగా ప్లాటింగ్స్ తక్కువ ఉంటాయి ఇక్కడ సాగర్ హైవేలో. ఈ సాగర్ హైవేలో చూసుకుంటే అరౌండ్ కొత్త లేఅవుట్స్ వచ్చి మనకి అరౌండ్ 15,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంటుంది. ఇక్కడ విజయవాడ హైవే కూడా అరౌండ్ మనకి చూసుకుంటే కనుక రింగ్ రోడ్ బయట 15,000 to 25,000 వరకు నడుస్తుంది అనమాట. డిపెండ్స్ ఆన్ లేఅవుట్, ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్ దాన్ని బట్టి అనమాట. ఈ విజయవాడ హైవే కూడా నెక్స్ట్ ఫ్లెచ్చింగ్ అవ్వబోతుంది. ఎందుకంటే ఇది కూడా నెక్స్ట్ క్యాపిటల్ ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారో ఆల్రెడీ అమరావతి మనకి ఆంధ్ర క్యాపిటల్ అయ్యింది కాబట్టి దానికి ఏదైతే రోడ్డు ఉందో మనకి హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే ఈ రోడ్డు మీద నుంచి వెళ్ళాలన్నమాట.
అందుకని చెప్పి ఏంటంటే ఈ రోడ్డును కూడా గవర్నమెంట్ ఇప్పుడు దృష్టిలో పెట్టుకొని దీన్ని 6 లైన్ హైవే కింద కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా 6 లైన్ హైవే అయ్యి మనకి ఏంటంటే ఈజీ యాక్సెస్ అనేది విజయవాడ వరకు ఉంటుంది. ఇక్కడ చౌటుప్పల్ అని చెప్పి ఉంది. ఈ చౌటుప్పల్ దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంది. అరౌండ్ మంచి ఒక 30,000 acres ఎంతో ఉందని చెప్పి ఇది కూడా నెక్స్ట్ వచ్చే కంపెనీస్ కూడా ఇవ్వబోతున్నారు. అప్పుడు ఏంటంటే విజయవాడకి వెళ్ళాలంటే కనుక మనం ఇక్కడ నుంచి 2.5 అవర్స్లోనే విజయవాడకి వెళ్ళిపోవచ్చు అనమాట. అందుకని చెప్పి ఏంటంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ కనుక ఇక్కడ కూడా కంపెనీస్ ఇస్తే కనుక 2 స్టేట్లకు కూడా బెనిఫిట్ అవుతుంది ఇది యాక్చువల్గా. ఇప్పుడు ఏంటంటే తెలంగాణకి ఆంధ్రాకి ఈ మధ్యలో ల్యాండ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇది కూడా మనకి ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా స్మాల్ స్కేల్స్ కానీ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కనుక ఏదైనా ఇస్తే కనుక ఇది కూడా గ్యారంటీగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉందన్నమాట. అది నెక్స్ట్ వచ్చేది వరంగల్ హైవే. వరంగల్ హైవేలో మనం తీసుకుంటే కనుక ఇది గట్కేశ్వర్ అంటారు. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ప్రాజెక్ట్ వచ్చి పేరు వచ్చి గట్కేశ్వర్ తర్వాత ఇక్కడ బీబీ నగర్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ ఎయిమ్స్ అని చెప్పి ఇచ్చారు, ఎయిమ్స్ హాస్పిటల్. తర్వాత భువనగిరి అని చెప్పి వస్తుంది అనమాట. ఈ భువనగిరి దగ్గర రీజనల్ రింగ్ రోడ్ అనేది వెళ్తుంది అనమాట. ఇక్కడ కూడా మంచి డిమాండ్ ఉంది, ఎందుకంటే ఇది వరంగల్ హైవే. ఇది మనకి ఏంటంటే హైదరాబాద్ తర్వాత పెద్ద సిటీ వరంగలే. అందుకని చెప్పి వరంగల్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ ఇక్కడ గట్కేశ్వర్ వరకు రెసిడెన్షియల్ ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ బీబీ నగర్ వరకు కూడా కొద్దిగా స్కోప్ ఉందన్నమాట, వెళ్ళే స్కోప్. తర్వాత భువనగిరి అందరు తెలుసు. తర్వాత యాదగిరిగుట్ట టెంపుల్ కూడా అటు వస్తుంది అనమాట, రింగ్ రోడ్ బయట వస్తుంది. అది కూడా చూసుకుంటే కనుక ఇక్కడ కూడా అరౌండ్ తీసుకుంటే గట్కేశ్వర్లో 25 అలా నడుస్తుంది, 25,000 per square అని నడుస్తుంది. బీబీనగర్ అరౌండ్ 15,000, భువనగిరి కూడా అరౌండ్ 15,000 వరకు నడుస్తుంది అనమాట. అది డిపెండ్స్ అపాన్, అందులో ఎక్కువ ఉండొచ్చు, కొద్దిగా తక్కువ కూడా దొరకచ్చు అనమాట మనకి. నేను యావరేజ్ ప్రైస్ అయితే మీకు చెప్తాను ప్రజెంట్ ఇందులో. నెక్స్ట్ వచ్చేది ఇది కరీంనగర్ హైవే. ఇక్కడ కూడా ఏంటంటే మనకు కొద్దిగా లేఅవుట్స్ అనేవి తక్కువ ఉంటాయి అనమాట కరీంనగర్ హైవేలో. ఎందుకంటే మధ్యలో ఇది డిఫెన్స్ ల్యాండ్స్ ఉండడం వల్ల దానికి ఏంటంటే కొద్దిగా లేఅవుట్స్ అనేవి తక్కువ ఉంటాయి. ఇక్కడ కూడా యావరేజ్ ప్రైస్ చూసుకుంటే కనుక మనం ఈ హైవేలో అరౌండ్ 12,000 to మనకి 20,000 వరకు per square అని నడుస్తుంది అనమాట కరీంనగర్ హైవే. నెక్స్ట్ నాగ్పూర్ హైవే. ఇక్కడ మేడ్చల్ అని చెప్పి ఉందన్నమాట. ఇక్కడ కూడా చూసుకుంటే అరౌండ్ మనకి 15,000 to 25,000 రూపీస్ వరకు నడుస్తుంది అనమాట. అది డిపెండ్స్ అపాన్ డిస్టెన్స్ ఇదంతా కూడా ఉంటుంది నాగ్పూర్ హైవేలో కూడా. ఇక్కడ కూడా కొద్దిగా లేఅవుట్స్ తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేది మెదక్ హైవే. మెదక్ హైవేలో ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ నుంచి నర్సాపూర్ ఫారెస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా ప్లాటింగ్ మార్కెట్ అనేది తక్కువ అనమాట. ఇదంతా నార్త్లో వస్తుంది మనకి. ఇది చూసుకుంటే కనుక నార్త్ హైదరాబాద్లోకి వస్తుంది అనమాట ఈ పార్ట్ లాగా. ఈ నార్త్ హైదరాబాద్లోకి రావడం వల్ల ఏంటంటే ఇక్కడంతా కూడా ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇక్కడ గాగిల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియా అని వస్తుంది, ఇక్కడేమో గండిమైసమ్ వస్తుంది, ఇక్కడంతా కూడా దుండిగల్ అని చెప్పి వస్తుంది. కాబట్టి ఇక్కడంతా ఏంటంటే అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉన్నాయి అన్నమాట మనకి ఎగ్జిస్టింగ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్. చూసుకుంటే కనుక మనకి ఎక్కువ డెవలప్మెంట్, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వచ్చే ఏరియాస్ ఏంటంటే సౌత్ హైదరాబాద్ అని చెప్పి అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే సౌత్లో ఆల్రెడీ మన కొంగరకలానికి ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాకి ఇవ్వడం జరిగింది. కొంగరకలానికి ఫాక్స్కాన్ కంపెనీకి ఒక 200 to 300 acres ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ ఆల్రెడీ టీసీఎస్ ఉంది, ఇది ఎయిర్పోర్ట్ ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ గచ్చిబౌలి తర్వాత ఇటుపక్క మార్కెట్ అనేది ఎంప్లాయ్మెంట్ వల్ల డైవర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే షాద్నగర్ వెనకాల కూడా ఇక్కడ షాబాద్ అని చెప్పి ఉంది. ఇక్కడ కూడా కొన్ని కంపెనీస్ చందన్వల్లి, షాబాద్ ఇక్కడ 3,600 acres ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్, అదానీ డేటా సెంటర్, మళ్ళీ కొన్ని కంపెనీస్ కూడా ఆల్రెడీ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి ఇది కూడా మంచి ఎస్సీజెడ్ అవ్వచ్చు. ఇక్కడ చూసుకుంటే కనుక ఇది మహేశ్వరం రూట్ అనమాట. మనకి ఈ సపరేట్ నేను చెప్తున్నాను మహేశ్వరం రూటు. ఇది మహేశ్వరం కమాన్ అంటారు ఇక్కడ. ఇదేంటంటే ఇది మనకి పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నుంచి వచ్చేది. ఇది నాగారం రూట్ అంటారు అనమాట. నాగారం రూట్ ఇది మన్సాన్పల్లి అని చెప్పి అంటారు అనమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇదంతా కూడా మైహమ్ గ్రూప్ వాళ్ళు ఇక్కడ 4,000 acres ప్లస్ ల్యాండ్ పర్చేస్ చేశారు వాళ్ళు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పెద్ద ప్రాజెక్ట్ వేయడానికి రెడీగా ఉన్నారనమాట. వాళ్ళు ఆల్రెడీ ల్యాండ్ ఎక్వైర్ చేసి వాళ్ళు టైం గురించి చూస్తున్నారు. ఇదంతా కూడా 100 feet రోడ్ అవ్వబోతుంది. ఆల్రెడీ మహేశ్వరం వరకు అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే ఎయిర్పోర్ట్ ఏరియా అనమాట. ఎయిర్పోర్ట్ ఏరియా ఇదంతా కూడా 5,500 acres ఎయిర్పోర్ట్ ఉందన్నమాట మనకి, ఆర్జీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ తిమ్మాపూర్ దగ్గర కూడా ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ బెంగళూరుకి వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా ఇలాగ వెళ్తున్నాయి అనమాట. ఇక్కడ మైహమ్ గ్రూప్ వాళ్ళది పెద్ద ప్రాజెక్ట్ వచ్చేది ఉందన్నమాట. ఇక్కడేమో ఫార్మాసిటీకి ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ కేటాయించారో అప్పట్లో, ఇప్పుడు మళ్ళీ దాన్ని రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రివైజ్ చేసి దీన్ని మళ్ళీ
దీన్ని ఏం చేస్తారనేది ఫార్మా విలేజా క్లస్టరా లేకపోతే ఏంటనేది గవర్నమెంట్ చెప్పబోతుంది. నెక్స్ట్ ఇక్కడ వరకు టౌన్షిప్ అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చే మెట్రో కూడా ఏమిటంటే మనకి ఇటు ఎల్బీ నగర్ సైడ్ నుంచి వచ్చే మెట్రో P7 రోడ్ మీద నుంచి వచ్చి ఈ కందుకూరు వరకు కనెక్ట్ చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగిందనమాట. అందుకని చెప్పి ఏంటంటే ఇక్కడ ఏదో పెద్దదే అవ్వబోతుంది. ఇక్కడ చూసుకుంటే కనుక మనం ఆలోచిస్తే కనుక ఏదో పెద్దదే వాళ్ళు గవర్నమెంట్ అనౌన్స్ చేయబోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని ఎలాగైనా గవర్నమెంట్ యూజ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అనేది ఏంటంటే ఆల్రెడీ పెద్ద ప్రాజెక్టుకి ఇక జరిగే స్కోప్ ఉందన్నమాట మనకి. అందుకని చెప్పి ఈ ఏరియాని కూడా మనం మంచి అప్రిషియేషన్ వస్తుందని చెప్పి అనుకోవచ్చు అనమాట. ఇది శ్రీశైలం వెళ్ళే రూట్ అనమాట. ఇది శ్రీశైలం వెళ్ళే రూటు. అలాగే ముంబై హైవే తీసుకుంటే ముంబై హైవే న్యాచురల్గా గ్రో అయింది మనం చూసుకుంటే. ఎందుకంటే కూకట్పల్లి, మియాపూర్ కానీ, లింగంపల్లి, BHEL, మళ్ళీ చూస్తే పటాన్ చెరువు, ఈ ముంబై హైవే గురించి తెలియని వాళ్ళు అంటూ ఉండరు అనమాట. అందుకని ఇది ఏంటంటే న్యాచురల్గా హౌసింగ్ అనేది ఫామ్ అయింది. కాకపోతే ఇక్కడ కొద్దిగా ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా పబ్లిక్ అనేది కొద్దిగా ఆగడం జరిగింది అనమాట. కానీ ఏంటంటే ముంబై హైవే ఎప్పుడైతే మీకు కొద్దిగా పెద్ద రోడ్ అయిపోద్దో అప్పుడు ఈజీ యాక్సెస్ అనేది ముంబై హైవేలో కూడా దొరకడం జరుగుతుంది అనమాట. ఇదేంటంటే రెగ్యులర్ సిటీ నుంచి వచ్చిన వాళ్ళకి ముంబై హైవే ఒకటి, ఇక్కడ చూసుకుంటే ఇది విజయవాడ హైవే కూడా ఏంటంటే ఇదంతా కూడా ఒకటే రోడ్డు, నంబర్ ఒకటే ఉంటుంది. దీన్ని NH65 అని చెప్పి అంటారు అనమాట. అందుకని చెప్పి ఏంటంటే ఇటు సైడ్ వెళ్ళే వాళ్ళు ఏదైతే ఆంధ్ర వైపు వెళ్తున్నారో వాళ్ళంతా కూడా విజయవాడ హైవేలో కొంతమంది ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ అమరావతి ఇదంతా డెవలప్ అవుతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ రెగ్యులర్గా అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళకి ఏంటంటే ఈ హైవే మీద ఇన్వెస్ట్మెంట్ అనేది బాగా యూజ్ అవుతుంది. వాళ్ళు రేపు పొద్దున్న హౌస్ కట్టుకున్నా ఏది కట్టుకున్నా వీళ్ళు ట్రాఫిక్ బయట నుంచి వీళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. రెగ్యులర్గా ఐటీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసే ఏరియాస్ ఏంటంటే మనకి చూసుకుంటే కనుక వాళ్ళు వెస్ట్ హైదరాబాద్ ఒకటి, సౌత్ హైదరాబాద్ ఒకటి, రెండు ఇన్వెస్ట్ చేసే దాంట్లో ఉన్నారనమాట. ఇంకో రోడ్డు వచ్చి మనకి శంకర్పల్లి మోకుల రోడ్డు అంటారు. ఒక రోడ్డు చూసుకుంటే కనుక ఇక్కడ కూడా మధ్యలో 111G ఉంది. ఇది కోకాపేట ఎగ్జిట్ అంటారు. కోకాపేట ఎగ్జిట్ ఇచ్చారు మనకు 18A, కోకాపేట ఎగ్జిట్ 18A. ఇదంతా కూడా శంకర్పల్లి రూట్ అనమాట మనకి. ఇటు చూసుకుంటే కనుక ఇక్కడ కూడా 111G ఉంది. ఇక్కడ మోకిలా నుంచి లేదనమాట మనకి. IC5 మోకిలా నుంచి లేదు. మోకిల్ అరౌండ్ 50K to 70K per square yard నడుస్తుంది అనమాట. మోకిలా నుంచి 6 kilometers అంతే శంకర్పల్లి. ఈ శంకర్పల్లి అంటారనమాట. ఈ శంకర్పల్లి నుంచి మళ్ళీ పటాన్ చెరువు నుంచి ఒక రోడ్డు ఉందన్నమాట. దీని పేరు బానూర్ రూట్ అంటారు. బానూర్ రూట్ ఇది శంకర్పల్లి టౌన్ వస్తుంది. ఈ శంకర్పల్లి టౌను ఇక్కడ చూసుకుంటే మెహతాబ్ ఖాన్ గూడ అని చెప్పి ఉంటుంది. ఈ మెహతాబ్ ఖాన్ గూడ దగ్గర మనకి RRR అనేది కనెక్ట్ అవుతుందని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ శంకర్పల్లి ఆల్రెడీ టౌన్ పరంగా ఇది పరంగా డెవలప్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ వెస్ట్లో IT హబ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే నియోపోలిస్ అనేది ఇక్కడ ఉంది మనకి ఆల్రెడీ. ఇక్కడేమో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని చెప్పి ఇక్కడ ఉందన్నమాట మనకి. ఇక్కడ అన్నీ కూడా IT కంపెనీస్ ఇవన్నీ కూడా హైటెక్ సిటీ ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ నుంచి వీళ్ళు ఎక్కువ మంది ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మోకుల శంకర్పల్లి రూట్లో. ఇక్కడ మిస్ అయిన వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ ఈ RRR ఈ ORR ఆల్రెడీ కనెక్ట్ ఉండడం, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు నెక్స్ట్ ఆప్షన్ వచ్చి మనకి బెంగళూరు హైవే ఆర్ మహేశ్వరం ఇటు సైడ్ శ్రీశైలం హైవే అంటే సౌత్ పార్ట్లో ఇక్కడ చూస్తున్నాను అనమాట. అలాగే కొంతమంది ఏదైతే వాళ్ళకి ఆంధ్రాకి అటాచ్మెంట్ ఉందో వాళ్ళు రెగ్యులర్గా వెళ్దాం అనుకుంటారో వాళ్ళకి ఏంటంటే ఈ విజయవాడ హైవే అనేది బాగా యూజ్ అవుతుంది ఫ్యూచర్లో. అందుకని చెప్పి వాళ్ళు ఏంటంటే విజయవాడ హైవేని కూడా ఈ మధ్యన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లుకిస్ట్ పాలసీ అని చెప్పి పెట్టిందనమాట. దాంట్లో భాగంగానే వీళ్ళు కూడా ఇప్పుడు ఎలాగో అమరావతి క్యాపిటల్ కాబట్టి వీళ్ళు ఎప్పుడైనా యూజ్ అవుతుంది, ఎప్పుడైనా హోమ్ టౌన్కి వెళ్ళాలని చెప్పి ఇది ఉంటుంది కాబట్టి అక్కడ కూడా విజయవాడ హైవేలో కూడా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి హైవేలో కూడా దేని తగ్గట్టు డిమాండ్ అనేది అక్కడ ఉంది. యాక్చువల్గా కొన్ని హైవేలో ఒక హైవేలో ఎయిర్పోర్ట్ ఉంది, ఒక హైవే దగ్గర మనకు చూసుకుంటే IT హబ్ ఉంది, ఒక హైవే ఆంధ్ర కనెక్టివిటీ అవుతుంది, అలాగే ఒక హైవేలో హాస్పిటల్స్ ఎక్కువ వస్తున్నాయి. అలాగా మనకి అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. అందుకని చెప్పి హైదరాబాద్లో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ మినిమం చూసుకుంటే గ్యారంటీ రిటర్న్ అంటూ ఉంటుంది. కన్సిస్టెన్స్ మార్కెట్ అనమాట. ఇది ఎక్కడ డౌన్ అనేది ఉండదు. ఎక్కడైనా ఒక 6 months 1 year డౌన్ అయినా కానీ స్లో ఉన్నా కానీ మళ్ళీ అది మూమెంట్ అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యి గ్యారంటీగా అది అప్రిషియేషన్ అనేది వైపు తీసుకెళ్తుంది అనమాట. అందుకని చెప్పి ఏంటంటే మన హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటారు ఏంటనేది చూసుకుంటే కనుక మీరు దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. మీరు మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే హౌస్ కట్టుకుందాం అనుకుంటున్నారా అని చెప్పి మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని మీరు
దీన్ని ఫాలో అయితే మీకు కొద్దిగా నాలెడ్జ్ వస్తుందని చెప్పి నేను అనుకోవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా కొద్దిగా ఆల్మోస్ట్ ఇటుపక్కే మెడికల్ హబ్ అని చెప్పి అనౌన్స్ చేశారు. ఇక్కడ ఒక 1000 ఎకర్స్లో మెడికల్ టూరిజం హబ్ అని చెప్పి మొత్తం అన్ని కంపెనీ ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళందరికీ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఇస్తే ఏంటంటే మనకి మిడిల్ ఈస్ట్ నుంచి చాలామంది మెడికల్ టూరిజం పెరిగింది. ఆ అందరు కూడా వచ్చి ఇక్కడే ట్రీట్మెంట్ చేసుకొని ఇక్కడ నుంచే ఫ్లై వెళ్ళేటట్టుగా ఇక్కడ ఏరో సిటీ దగ్గరలోనే వాళ్ళ ల్యాండ్ అనేది చూడడం జరుగుతుంది అనమాట. అందుకని చెప్పి ఏంటంటే ఈ ఏరియా కూడా డిమాండ్ వస్తుంది అనమాట మనకి ఈజీగాను. ఇక్కడ చూసుకుంటే కనుక ఈ హైవేకి ఏంటంటే పివి నరసింహ ఎక్స్ప్రెస్ వే అని చెప్పి ఉంటుంది. డైరెక్ట్గా మనకి హైదరాబాద్ ఇక్కడ మెహదీపట్నం దగ్గర ఎక్స్ప్రెస్ వే ఉంటుంది అనమాట. ఈ ఎక్స్ప్రెస్ వే నుంచి వస్తే కనుక జస్ట్ 20 మినిట్స్లోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి షాద్ నగర్ వైపు వెళ్ళడానికి మనకి ఇంకో 20 to 30 మినిట్స్ టైం అనేది తీసుకుంటుంది అనమాట. ఈ బెంగళూరు హైవే కూడా కొత్తూరు వరకు 8 లైన్ అవుతుంది అనమాట. ఇప్పుడు 8 లైన్ ఎక్స్పెన్షన్ అవుతుంది ఇది అప్ టు కొత్తూరు వరకు అనమాట. అందుకని చెప్పి ఈ హైవే కూడా డిమాండ్ ఉంది. అలాగే మనం ఏ హైవే చూసుకున్నా దాని తాలూకు ప్రతి హైవేలో కూడా ఏంటంటే దాని తాలూకు ఇంపార్టెన్స్ అనేది ఆ హైవేకి ఉందన్నమాట హైదరాబాద్లో. అందుకని ఏంటంటే ఇది 360 degrees హైదరాబాద్ అనమాట. 360 degreesలో మనకి ల్యాండ్ అనేది ఎప్పటికీ అవ్వదు హైదరాబాద్లో. ఎందుకంటే ఇంక సముద్రం లేవు, కొండలు లేవు, ఎక్కడ అడ్డు లేదు. ఏంటంటే ఏ కంపెనీ వచ్చినా కానీ ఎక్కడో దగ్గర ల్యాండ్ అనేది ఉండడం వల్ల ఏంటంటే హైదరాబాద్ రెగ్యులర్గా గ్రో అవ్వడం జరుగుతుంది అనమాట. అందుకని చెప్పి ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సిటీ అనేది న్యాచురల్గా డెవలప్ అవుతుంది, డే బై డే పాపులేషన్ అది పెరుగుతుంది. కాబట్టి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి గ్యారంటీగా అప్రిషియేషన్ వస్తుంది. కానీ దీన్ని అయితే రావడానికి ఇది లేదనమాట. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఉంటే నన్ను మీరు కాంటాక్ట్ చేయగలరు. నా నంబర్ వచ్చి 9985054001. మళ్ళీ రిపీట్ 9985054001. నా పేరు షబీర్ అండి. 24/7 నాకు కాల్ చేయొచ్చు మీరు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక పర్టికులర్గా ఏదైనా హైవే మీద నన్ను కాల్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్.